హాయ్ హలో వెల్కమ్ టు సువర్ణ మీడియా. బిగ్ బాస్ అప్డేట్స్ కు వెల్కమ్ అండి. ముందుగా అయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేసేయండి. సాటర్డే సండే ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సాటర్డే అయితే నాగార్జున గారు వాళ్ళని స్మూత్ గా హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఎవరికి ర్యాష్ గా చెప్పకుండా ఎవరు బ్యాక్ డ్రాప్స్ వాళ్ళకి గుర్తు చేశారు. సో సోనియాకి అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఆ లేడీస్ అంతా నిజంగానే ఒక టీమ్ లా అనిపించింది ఆ రోజు అయితే. సో సోనియా మీద ప్రేరణ అయితే క్లియర్ గా తన పాయింట్స్ అయితే చెప్పేసింది. ఎవరికి ఫెయిల్యూర్ అని స్టాంప్ వేస్తారు, ఎవరు కింగ్ అనుకుంటున్నారు అని చెప్పి ఆ టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ లో అయితే ఎక్కువగా కింగ్ వచ్చి కిరీటాన్ని వచ్చి నోబెల్ కి ఇచ్చారనమాట హౌస్ మేట్స్ అంతా. నిజంగా నోబెల్ యొక్క బిహేవియర్ అయితే కింగ్ లాగే ఉందని చెప్పాలి. గేమ్స్ ఆడే దాంట్లో గానీ, బిహేవియర్ గానీ, కంటెస్టెంట్స్ ఉండే రిలేషన్ గానీ నిజంగానే ఒక కింగ్ కు ఉండే క్వాలిటీస్ అన్ని నోబెల్ కు ఉన్నాయి. అలాగే మణికంఠకు వచ్చి అందరూ ఫెయిల్యూర్ అని స్టాంప్ అయితే వేసేసారు. సో ఫెయిల్యూర్ అనే స్టాంప్ ఏంటంటే చాలా ఫ్లిప్ అయిపోతున్నాడు, చెప్పిన మాట చెప్పలేదని. సో ఓవర్ థింకింగ్ అంటారో ఏమంటారో మనకైతే తెలియదు, కానీ మణికంఠ మెంటల్ గా చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. సో టూ మచ్ గా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయితే అయిపోతున్నాడు. సో దాని వల్ల అయితే హౌస్ మేట్స్ అంతా తనకి ఫెయిల్యూర్ అని ఇచ్చేసారు. దీని వల్ల తనకైతే ఎఫెక్ట్ అయ్యిందని చెప్పాలి. సో సోనియా ఎలిమినేషన్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి మణికంఠ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు కాబట్టి సో మణికంఠ ఉండాలా సోనియా ఉండాలా అనే డెసిషన్ అయితే హౌస్ మేట్స్ కి వదిలేశారు బిగ్ బాస్. సో హౌస్ మేట్స్ అంతా ఓన్లీ సోనియా ఫ్రెండ్ నిఖిల్, అబ్బాయి, నైనిక తప్ప మిగతా వాళ్ళందరూ సో మణికంఠకి సపోర్ట్ గా చేశారు. వీళ్ళు ముగ్గురు మాత్రం సోనియాకు ఉన్నారు. సో ఎక్కువ మంది మణికంఠను సో చూస్ చేసుకోవడం వల్ల మణికంఠ సేఫ్ అయ్యాడు, సోనియా ఎలిమినేట్ అయింది. ఈ ఎలిమినేషన్ అయితే సో బిగ్ బాస్ చరిత్రలోనే సూపర్ అని చెప్పుకోవాలి. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా అదే ఎలిమినేషన్ అయితే జరిగింది. సోనియా అవుట్ అయిపోవడం జరిగింది. ఆడియన్స్ పండగ అయితే చేసుకున్నారు. సో మండే ప్రోమో చూసుకుంటే ఫైర్ లో వాళ్ళ ఫొటోస్ వేసి వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పారు. సో అలా మండే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ ప్రోమో చూసుకుంటున్నంటే నిఖిల్ అయితే విష్ణుప్రియకి నామినేట్ చేసినట్లు కనిపిస్తుంది. తర్వాత ఆదిత్య, నైనికని వాళ్ళు సో ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. సో నిఖిల్ మళ్ళీ మణికంఠని నామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. అలాగే ప్రేరణ, ఆదిత్య సో వాళ్ళిద్దరూ నామినేషన్ చేసుకున్నట్లు ప్రోమోలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో అదని ఈ రోజు ప్రోమో యొక్క హైలైట్స్. సో నైట్ ఫుల్ ఎపిసోడ్ అయితే వస్తుంది. సో మీరు కూడా మిస్ కాకుండా చూడండి బిగ్ బాస్. సో సూపర్ ఉండబోతుంది ఈ రోజు కూడా. సో నామినేషన్లు అంటే మనకు కొంచెం థ్రిల్లింగ్ గానే ఉంటుంది కదా. సో ఎలా ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫైట్ చేసుకుంటారని. సో ఇదండి బిగ్ బాస్ యొక్క హైలైట్స్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం.